బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా లేబర్ కోడ్లను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కార్మిక రైతు సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. రైతుల పాలిట శాపంగా మారిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకి అనుగుణంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్లో పేద బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి బడ్జెట్లో నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు బడ్జెట్ ఉండడంతో దానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కార్మికులకు 60 చట్టాలు ఉంటే 4 కోట్లుగా మార్చి ఈరోజు రైతులకు కార్మికులకు రావాల్సినటువంటి చట్టాలను కూడా పూర్తిగా తీసేసే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కార్మికులకు అందాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని కార్పొరేట్కి అప్పచెప్పే పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకంగానే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు ఏమాత్రం కల్పించకుండా రైతులకు ఏదో 3 చట్టాలు కల్పిస్తూ ఈరోజు రైతులను కూడా ఎంఎస్పీ చట్టం ఇవ్వనటువంటి పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలోని దిష్టిబొమ్మలు దగ్ధం చేసి వీటిపైన తక్షణమే పునరాలోచన చేసి ఏదైతే కార్మికులకు రైతులకు కావాల్సినటువంటి బడ్జెట్ ఉందో దాన్ని ఆ బడ్జెట్ని పొందుపరిచే విధంగా పార్లమెంట్లోని చర్చ జరపాలని చెప్పేసి ఆ చర్చలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా గొంతెత్తి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం.